కొంత ఇలాగ ఇది వేసుకోవాలా. రాయి రాయి ఒకటి తీసుకురాయి ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి. రాయి ఏమైనా ఉందా నాన్న చూడమి. దాన్ని దాన్ని మీరు కూడా వచ్చేయండి, వచ్చేయండి. పర్వాలేదా కింద బొడ్డ తీసేది. మీ ఇద్దరు రండి, మీ ఇద్దరు రండి, రండి. జాగ్రత్త మళ్ళీ కొబ్బరికాయ కొట్టిన తర్వాత చెప్తాను. सहस्राक्ष सहस्रपात मम पात्ताद्रुदुक्षद्वारा श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं शुभे शोभने मुहूर्ते श्री महाविष्णुराज्ञा प्रवर्तमानस्य आद्य ब्राह्मण द्वितीय बहार्दे श्वेतवरः कलिपे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरो दक्षिण दिग्भागे श्रीशाल ईशान्य मध्यप्रदेशे गंगा गोदावरी कृष्णा मध्यदेशेन स्वस्ति श्री समस्त ग्रामदेवता गृहदेवता प्रीत्यर्थकाले कुलदेवता प्रीत्यर्थकाले एवं गण विशेष विशिष्टार्थाय श्री महागोत्रभवस्य रघुकुल गोत्रभवस्य यजमानस्य नागवेली गोत्रभवस्य यजमानस्य మీ పేరు సన్ముఖరావు నామదేశ ధర్మపత్ని సమేతस्य శ్రీలక్ష్మీ నామదేశ జయలక్ష్మీ నామదేశस्य ఇంకా ప్రవీణ్ నామదేశस्य ప్రతిభా నామదేశस्य పురుషోత్తమ నామదేశस्य ఎల్లేశ్వరి నామదేశस्य అంతేనా सहा कुटुंबस्य स्थैर्य धैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थ काम मोक्ष चतुर्विध पुरुषार्थ धनकनक वस्तुवाहन समृद्ध्यर्थं नवग्रहादि नक्षत्रादि दोष परिहार सिद्ध्यर्थ काले श्री महानूतन गृह प्रवेश काले वास्तु पुरुष आह्वान काले इति प्रवेश मुहूर्त मुहूर्तो सुमुहूर्तोस्तु కదా మనరా కొండ పెట్టుకోవాలి పైన బుర్ర మీద పెట్టుకోవాలి ముందు కుడుకొని పెట్టుకోవాలి కదా. ओम नमो भगवते रुद्राय रुद्रमन्यवोतोत इषवे नमः नमस्ते मेरे पादंడి పాదండి మీరు వెళ్ళి నాన్న రాన్కి వెళ్ళి అలాగా పెట్టినట్టు ఫోటోకి నమస్తే అస్తు తన్వనే బాహుభ్యాం చుట్టూ తిరగండి. ఈ జబర్నుకి ద్వారం కూడా మూసాలు తిరగాలి, అన్ని రూమ్స్ తిరగాలి. ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ విష్ణు దేవతాయ స్వాహా విష్ణు దేవతాయ ఇదం నమః. ఎటు పొంగినా ఇబ్బంది లేదు, పాలు ఈశాన్యం మాత్రం పొంగాలి అని చెప్పేసి ఎక్కడా కూడాను మనకు పూర్వకాలంలో మహర్షుల ద్వారా వచ్చినటువంటి పుస్తకాలలో ఎక్కడా లేదు. ఈ గడ్డి నమ్ముకునేవాడు సత్యనారాయణ వ్రతం చేస్తానని తన మనసులో సంకల్పించుకున్నాడు. నిశ్చయించుకొని మరణాడు పొల్లల కావిడి భుజం మీద పెట్టుకొని ఆ దినము అమ్మిన పొల్లలన్నీ కూడా నేను స్వామివారి పూజకే కేటాయిస్తాను అని తన మనస్సులో అనుకొని ఈ దినం అతను ధనవంతులు ఉన్నటువంటి వీధిలోకి వెళ్ళాడు. ధనవంతులు ఉన్నటువంటి వీధిలోకి వెళ్ళి ఆ కట్టెలు అమ్మాడు. కట్టెలు అమ్మితే వాడికి రోజు వచ్చినటువంటి డబ్బుల కంటే ఆ రోజు రెట్టింపు డబ్బులు వాడికి ధనం లభించింది, ద్రవ్యం లభించింది, రెట్టింపు ద్రవ్యం లభించింది. ఇందువలన అతను ఇవన్నీ కూడా డబ్బులు లభించడంతో అతను చాలా సంతోషించాడు. చాలా సంతోషించి అరటి పళ్ళు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ నూక మొదలవన్నీ కూడా తీసుకొని ఇంటికి వచ్చి చేరాడు. ఇంటికి వచ్చిన తర్వాత అతడు తన బంధుమిత్రులను అందరినీ కూడా పిలిపించి ఆహ్వానించి యథాశక్తిగా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించాడు. ఎవరు కట్టెలమ్ముకునేవాడు ఆచరించాడు. ఆ వ్రత ప్రభావం వలన అతడు ధనమును పొంది, పుత్రులను పొంది, పుత్రికలను పొంది, సంతోషమును పొంది, జీవిత కాలమంతయు కూడా సుఖములను అనుభవించి అంత్యమున స్వర్గలోకమును కూడా
పొందాడు. ఇది ద్వితీయోధ్యాయ సమాప్తః. గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. శ్రీ సత్యనారాయణ స్వామి వారికి, శ్రీ అన్నవరంలో వెలిసిన వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి, శ్రీ రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి. శ్రీ నమో భగవతే రుద్రాయ నమస్తే రుద్రమణ్య. స్వామిని పూజించే చేతులే చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట. స్వామిని పూజించే చేతులే చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. సత్యనారాయణ వ్రతము సకల సుఖములను కూడా సకల దుఃఖములను కూడా నివారించబడదు. సకల ఐశ్వర్యములు కూడా కలుగు చేయదు. సకల సుఖములు కూడా కలుగు చేయదు. సంతానం కలుగు చేయదు. సర్వత్రా జయం కలుగు చేయదు. ఈ వ్రతాన్ని మాఘమాసమందు కానీ, ఒక వైశాఖ మాసమందు కానీ, ఒక కార్తీక మాసమందు కానీ, ఒక శుభదినం ఏదో ఒక శుభదినం మందు కానీ ఆచరించబడను. కష్టములు సంభవించినప్పుడు కానీ, దారిద్ర్యంతో బాధ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ